వినేష్ ఫోగట్ యావత్ దేశం మొత్తం ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. 100 గ్రాములు అదనపు బరువు ఉందనే సాకుతో ఒలింపిక్ కమిటీ ఫైనల్ రౌండ్లో తలపడనివ్వకుండా నిలిపేసింది. అసలు ఇంతకీ ఫోగట్ ఎందుకు అనర్హతకు గురైంది? దానికి గల కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? వినేష్ ఫోగట్ అనర్హత ఎపిసోడ్ పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వినేష్ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినేష్ వెనుక కుట్రకోణం జరిగిందని పలువురు ఆరోపిస్తుండగా మరోవైపు అలాంటిదేం జరగలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వినేష్ ఫోగట్ ఈసారి 50 కిలోల కేటగిరీలో పోటీ పడింది. ఆయా కేటగిరీలో ఉన్నారని నిర్ధారించేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువును కొలుస్తారు. ప్రతి కేటగిరీలో 2 రోజుల పాటు టోర్నమెంట్ జరుగుతుంది. ఈ క్రమంలో వారు ధరించే జెర్సీలతో బరువు తూస్తారు. వినేష్ మంగళవారం బౌట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. కానీ మంగళవారం రాత్రికి వినేష్ 2 కిలోల అదనపు బరువు ఉంది. రాత్రంతా నిద్రపోకుండా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలా వరకు నియంత్రించుకుంది. కానీ చివరి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఆమెకు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలింపిక్ అధికారులు తిరస్కరించినట్లు సమాచారం. వినేష్ గతంలో కూడా 53 కేజీల కేటగిరీలో పోటీ పడింది. క్రీడల్లో ఇది సర్వసాధారణం. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో కూడా ఇలా ఆడుతుంటారు. వినేష్ బరువు తగ్గి దిగువ రెజ్లింగ్ కేటగిరీలో బరిలోకి దిగడం ఇదేం కొత్త కాదు. ఒలింపిక్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో కూడా స్వల్ప తేడాతో బరువు ప్రమాణాలను అందుకుంది. బరువు ప్రమాణాలను అందుకునేందుకు వినేష్ జుట్టు కత్తిరించుకోవడంతో పాటు శరీరం నుంచి కొంత రక్తం కూడా తీయించుకున్నట్లు సహచర క్రీడాకారులు చెబుతున్నారు. బౌట్లు గెలిచిన వెంటనే ఆమె నేరుగా శిక్షణ మొదలుపెట్టింది. ఆహారం కూడా తీసుకోలేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే వినేష్ పై అనర్హతను విధ్వంసకర చర్యగా అభివర్ణించారు బాక్సర్ విజేందర్ సింగ్. 100 ग्राम कहते आप होने के बाद उसको एक मौका मिलता है कि लाइक आप 30 मिनट ले लीजिए, आपको आप रिड्यूस करके आ जाइए, आपका दोबारा वेट हो जाएगा. दैट्स नॉट अ बिग डील. लेकिन उसको डिस्क्वालीफाई करना तो बहुत हार्ड एक डिसीजन है किसी एथलीट के ऊपर. और इस तरह की बर्ताव आई थिंक मुझे नहीं मालूम कि लाइक क्यों किया गया है. बिकॉज हमने अभी तक 3 जिंदगी में ओलंपिक है, हमने कभी नहीं सुना, कभी नहीं देखा, लेकिन पहली बार ऐसा हुआ है. వినేష్ పై ఒలింపిక్స్ ఫైనల్స్ లో అనర్హత వేటు పడడంతో భారత్ ఒక పతకం కోల్పోయింది. ఇందుకు భారత అధికారుల అవగాహన లోపం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినేష్ బరువు ప్రమాణాలకు తగినట్లు లేదని తెలిసిన వెంటనే అనారోగ్య కారణాలను చూపి వైదొలిగితే వినేష్ కు రన్నరప్ కింద కనీసం సిల్వర్ మెడల్ అందేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఒలింపిక్ నిబంధనలు ఏం చెబుతున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇండియా కూటమి లక్ష్యంగా చేసుకుంది. పార్లమెంట్ నుంచి విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు లోక్సభ, రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంటు వెలుపల ఆందోళన చేశారు. వినేష్ ను కావాలని టార్గెట్ చేశారంటూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. వినేష్ అనర్హత ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని ఆప్ ఎంపీ సన్ సింగ్ కోరారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. 140 crore Indians are stunned today with the sudden disqualification of India's daughter Vinesh Phogat. It is a black day for Indian sports. Modi